హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిష్క అండ్ అమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇది డే 3 అనమాట. అండ్ మేము డే 2 నైట్ టైంలో మేమైతే మంత్రాలయం చేరుకున్నామని చెప్పినా కదా. సో ఇది డే 2 కంటిన్యూషన్. డే 1 అండ్ డే 2 ఆల్రెడీ పోస్ట్ చేసిన, ఒకసారి చెక్ చేయండి. సో ఇది మా 3-day రోడ్ ట్రిప్లో డే 2 నైట్ అంటే ఫాలోడ్ బై డే 3 మార్నింగ్. అదంతా ఇంకా ఎక్కడెక్కడ తిరిగినామో అదంతా చూపించేస్తా. సో నైట్ 8 ఆ టైంకి మంత్రాలయం అయితే రీచ్ అయిపోయినాం. సో ఇంకా రీచ్ అయిపోయి టెంపుల్ వరకు వెళ్ళినాము. రూమ్స్ కోసం చూస్తుండే అన్నట్టు, కొంచెం మంచిగా కంఫర్ట్గా ఉండేటట్టు రూమ్స్ ఎక్కడ ఉన్నాయని టెంపుల్ దాకా వెళ్ళాము. అటు సైడ్ లేకుండే మేము వచ్చే దారిలో ఒకటి మంచిగా అనిపిస్తే ఇంకా బ్యాక్ అక్కడికి వెళ్ళాం. సో ఇంక ఇక్కడ మా త్రిష్క రూమ్ టూర్ ఇస్తుందట, చూడండి. ఏముంది కింద డస్ట్బిన్ కూడా ఉంది. అట్లా సో అదన్నట్టు ఎట్లా అనిపించింది? రూమ్ టూర్ బాగుందా? సో ఇంకా మేము 4 కాబట్టి ఇంకా పెద్ద రూమ్, డబుల్ బెడ్ ప్లస్ 1 more బెడ్ షేరింగ్ అట్లా తీసుకున్నాం అన్నట్టు. సో ఇంకా నైట్ టైమ్ సరే చూసొద్దాం ఒకసారి లైటింగ్లో ఎట్లా ఉంటుంది టెంపుల్ అనేసి. అండ్ అట్లే ఫుడ్ కూడా తినలేదు అనేసి అట్లా ఫుడ్ తినేసి కొంచెం అక్కడ దాకా వెళ్దామని వెళ్ళినాము. ఇంకా త్రిషిక ఈ 3 రోజులలో ఎక్కువ తిన్నది ఏంటంటే ప్లెయిన్ దోశ. ఎందుకో దోశ మీద పడ్డది, ఇంకా అది ప్లెయిన్ దోశ తీసుకుంది. అప్పు మీల్స్ తీసుకుంది, నేను పరాటా తీసుకున్నాను, తేజ మసాలా దోశ అనుకుంటా. సో ఇంకా మేమైతే అక్కడే డిన్నర్ చేసినాం. ఎక్కడ అని అంటే చూపిస్తా, ఇది ఈ దక్షిణ్ బృందావన్ హోటల్ అనేసి. ఇంకా ఇక్కడే డిన్నర్ అది చేసేసి మళ్ళీ అట్లా ముందుకు వెళ్ళినాం అనమాట. ఇక్కడ నుంచి కొంచెం దగ్గర అన్నట్టు టెంపుల్ సైడ్ వెళ్ళినాము. లైటింగ్తో అదంతా ఫుల్ అట్రాక్టివ్గా బాగుండే. సరే చూద్దామనేసి వెళ్ళినాం అన్నట్టు. ఇంకా పౌర్ణమి టైం అనుకుంటా, మూన్ అయితే భలే అనిపించింది. ఇంకా లైటింగ్కి మూన్ అంతా చూపిస్తాం మీకు కూడా, వీడియో చిన్న క్యాప్చర్ చేసిన. సో చూడండి లైటింగ్ అంతా బాగుంది కదా. ఆ టైంకి కూడా 8:39 ఆ టైం కూడా ఎంతమంది రష్ ఎట్లున్నా చూడండి. సో ఇంకా లైటింగ్లో కూడా చూద్దామనేసి అక్కడ కనిపించేది, లాస్ట్గా అనిపిస్తుంది అదే టెంపుల్ అన్నట్టు. సో అదే మీలో ఎంతమంది మంత్రాలయం ఆల్రెడీ విజిట్ చేసి, నేనైతే ఫస్ట్ టైం ఇటు సైడ్ రావడమే, రాయలసీమ సైడ్ రావడమే ఫస్ట్ టైం అనమాట మేము. సో ఇంక ఇది నైట్ వ్యూ బాగా అనిపించింది. ఇంకా అటు సైడ్ అంతా అవి ఇట్లా షాప్స్ ఉన్నాయి, ఇంకేమేమో ఉన్నాయి అన్నట్టు. ఇంకా బయట నాకు అక్కడ ముగ్గుల డిజైన్ ఉంటుంది కదా, అచ్చులు, అవి కనిపించినాయి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా సరే ఇక్కడ బాగున్నట్టున్నాయి అనేసి అక్కడ చిన్నగా షాపింగ్ చేస్తున్నా అన్నట్టు. చిన్నవి 20 రూపీస్ అట్లా ఉండే, పెద్దవి 30, 50 అట్లా ఉన్నాయి అన్నట్టు. తీసుకున్న ఒక మంచిగానే ఒక 5-6 తీసుకున్న, చిన్న, స్మాల్, మీడియం, బిగ్ అన్నట్టు అట్లా 3 వెరైటీస్ అట్లా తీసుకున్నా. సో చూడండి చంద్రుడు మంచిగా భలే అనిపించింది కదా, చంద్రుడు, ఆ లైటింగ్స్, అదంతా నైట్ వ్యూ అంతా బాగుండే. సో ఇంక ఇక్కడైతే నేను చిన్నగా షాపింగ్ చేసి మళ్ళీ మార్నింగ్ టైం ఉంటారో లేనా అనేసి షాపింగ్ చేసి వెళ్తుంటే ఇంకా అప్పుకి మామిడికాయ పిచ్చన్నట్టు. సో ఇంకా మామిడికాయ అయితే తీసుకున్నాం. మీలో ఎంతమంది మామిడికాయ లవర్స్ ఉన్నారు? అప్పుకి మామిడికాయ, మాకేమో టీ, అండ్ ఖుషికేమో ఐస్ క్రీమ్. ఇట్లా ముగ్గురికి 3 డిఫరెంట్ టేస్ట్లు. సో ఇంకా అది టీ అది తాగేసి ఇంకా ముందుకు వచ్చేసినాం మన హోటల్. ఇదే మేము తీసుకున్న హోటల్, గురు పవన సుత రెసిడెన్సీ అని, చాలా బాగుంది. అండ్ ఇంకా మేము 4 ఉన్నామని చెప్పినాను కదా, అందుకే ఇంకా 2+1 అట్లా తీసుకున్నాం. సో ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగే వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని తొందరగా జోగులాంబ, నెక్స్ట్ జోగులాంబ అనమాట. రిటర్న్లో జోగులాంబ చూసుకొని ఇంకా రిటర్న్ అయిపోదాం, వచ్చేద్దామని అనుకున్నాము. అట్లా అనుకుంటే ఇక నైట్ అంతా అలసిపోయినాం కదా, లేట్గానే లేచినాం. ఇంకా ఇక్కడే 8కి అట్లా 7:30, 8కి ఆ టైంకి లేచినాము. ఇంకా లేచి ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి, ఇందులో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉండే. సో ఇంకా రెడీ అయిపోయి దర్శనం చేసుకొని వచ్చి ఇంకా మళ్ళీ ప్యాక్ చేసుకొని ఇక జోగులాంబ స్టార్ట్ అవుదాం అనేసి ప్లాన్ అన్నట్టు. ఇంకా ఇక్కడైతే అట్లా కారిడార్ అది చూపిస్తున్నా, హోటల్ కారిడార్. ఇంకా ఆ రోజు అంబేద్కర్ జయంతి కదా, ఇక్కడ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అవి జరుగుతున్నాయి అన్నట్టు. ఇది హోటల్ పైనుంచి వ్యూ చూడండి. 9 ఆ టైం అయింది, ఎండ చంపుతుంది, మామూలు ఎండ లేదు అసలు. సో ఇంకా ఉంది పోవాలనుకుంటా ఇంకా కిందికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అన్నట్టు. ఇక్కడ ఇంకా సెల్ఫ్ సర్వీస్ అండ్ మన రూమ్ నెంబర్ అది చెప్తే ఇంకా వాళ్ళు టోకెన్ లాంటిది ఇచ్చిన అనుకుంటా. ఇంకా అక్కడ వెళ్ళి ఇస్తే మనకి ఇచ్చేస్తారు. సో టిఫిన్లో ఏమేమి ఉన్నాయంటే వడ, ఉత్తప్పం, ఇడ్లీ, మన పొంగల్, టమాటో బాత్, సీరా, ఇంకా మన పులిహోర టైప్ అది,
ఇవన్నీ ఉన్నాయన్నట్టు. సో ఇంకా మేము నలుగురం అయితే తీసుకున్నాము. త్రిషిక ఇంకా అవన్నీ ఏం తినలే, జస్ట్ దోశ అండ్ సమ్ ఇడ్లీ ఏదో తిన్నది అన్నట్టు. బయటికి వస్తే ఎక్కువ తినదు, ఇంకా నేను కూడా ఫోర్స్ చేయ. సో ఇంకా మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని నైట్ నడిచినాం కదా, దగ్గరే అని అనిపించింది. అయితే బస్ స్టాండ్ ఆపోజిటే ఉండే మేము తీసుకున్న హోటల్. సో నడుద్దామని అనుకున్నాం కానీ ఎండలా ఇంకా అప్పటికే వాచిపోయింది. ఇక సరే రిటర్న్లో అయినా ఇంకా ఆటోలో వద్దామనేసి ఇంకా చూడండి అక్కడ అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో మొత్తానికి కష్టం మీద ఎండలా టెంపుల్ వరకు అయితే వచ్చినాం అన్నట్టు. అసలు 9:30, 10 ఆ టైం అన్నట్టు. ఫుల్ అంటే ఫుల్ ఎండ. మేము ప్రతి ఏ ప్లేస్కి పోయినా మంచి మిట్ట మధ్యాహ్నం టైంలోనే వెళ్ళినాం. ఎండ అంతా మా మీదనే ఉండే 3 రోజులు. సమ్మర్లో ఇంకోసారి ఇంకా ఇట్లాంటి ట్రిప్స్ ప్లాన్ చేయొద్దు. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే పాపం మా త్రిషిక చాలా బాగా సపోర్ట్ చేసింది, టచ్ వుడ్. సో ఇంకా అదేం సతాయించలేదు, ఫుడ్ దగ్గర అయినా ఎక్కడైనా ఇంకేం సతాయించలేదు. సో ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ ఇంకా బొట్లు అవి పెట్టించుకున్నాం అన్నట్టు. పెట్టించుకున్న ఆ బొట్టు ఆ వేడికి ఆ చెమటకి ఉంటుందా, సో ఇంకా అట్లా మంచిగా అనిపిస్తుంది కదా అట్లా బొట్టు పెట్టుకుంటే, ఇంకొకలాంటి ఫీల్ వస్తుంది కదా అనేసి ఇంకా బొట్టు అయితే పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం అన్నట్టు. అంటే రష్ ఉంది, కాకపోతే ఫ్లో ఉంది అన్నట్టు, మరీ బాగా ఇట్లా రష్ ఏం లేదు. దర్శనం కూడా తొందరగానే అయిపోయింది మాకు. సో ఫస్ట్ టైం అన్నట్టు టెంపుల్ ఇట్లా ఉంటుంది ఏంది అనేది ఏం తెలియదు. ఈ మూవీ చూసినప్పుడే, రాఘవేంద్ర మూవీ చూసినప్పుడే మంత్రాలయం అట్లా తెలుసు, అంతేగాని ఇంకా అప్పటి నుండి ఉండే అన్నట్టు వెళ్ళాలి మంత్రాలయం చూడాలి అనేసి ఉండే. ఇక ఫైనల్గా దర్శనం అయితే అయింది అన్నట్టు. ఇంకా అట్లా దర్శనం చేసుకొని రాగానే ఇట్లా సేవ ఏదో జరుగుతుంది అన్నట్టు. ఇంకా అక్కడ కూడా దండం పెట్టుకొని ఇక్కడ పెద్ద లైన్ ఉంది ప్రసాదం కోసం. సరే అని అట్లా కాసేపు కూర్చున్నాము. ఎట్లా తడిచిపోయినా చూసాను కదా, ఫుల్గా తడిచిపోయి బొట్లు పోయినాయి, అంతా ఒకలాగా అయిపోయింది. ఇంకా వెయిట్ చేస్తుండే అన్నట్టు ప్రసాదం లైన్ కోసం. సో ఇంక ఇక్కడ చూడండి ఫ్యాన్లు బాగా అనిపించినాయి, పెద్ద పెద్ద రెక్కలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, ఫ్యాన్ రెక్కలు. గాలి వస్తుందా అని అంటే మరి వస్తుంది. సో ఇంకా అక్కడ మేము ఇంకా మన ప్రసాదం తీర్థం అవి తీసుకొని ఇంకా బయటకు వచ్చేస్తున్నాం. బయట ఇట్లా డిస్ప్లే మీద ఇట్లా పూజ అది ఇదంతా చూపిస్తారు అన్నట్టు. సో అదే గోపురం, మెయిన్ ఎంట్రన్స్ గోపురము. సో ఇంకా అట్లా వీడియో తీసుకొని మేమైతే బయటకు వచ్చేసినాము. అంతే, ఒక ½ అన్ అవర్ పట్టింది అంతే దర్శనానికి. సో ఇంకా బయటకు వచ్చేసినాక ఇక సురసుగా కాలుడు ఇంకా కార్పెట్స్ వేసిన మధ్యలో మన వేలో, కానీ ఇంకా మధ్యలో కూడా ఇంకా నడవాల్సి ఉంటుంది కదా. సో ఇంకా నడవడం లేదు, ఉరకడమే అన్నట్టు. సో మొత్తానికి ఇంకా దర్శనం అయితే అయిపోయి రూమ్కి వచ్చి అట్లా ఒక 15-20 minutes, ½ అన్ అవర్ అనుకోండి, ఇంకా మొత్తం అన్ని ప్యాక్ చేసుకొని ఇంకా ½ అన్ అవర్ అట్లా కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకైతే స్టార్ట్ అయిపోయినాం. మంచిగా ఇట్లా 11-11:30 ఆ టైంకి స్టార్ట్ అయిపోయినాం అన్నట్టు. ఇంకా దారిలో కూడా చూడండి మొత్తం అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్స్, ఇంకా మీటింగ్స్ అవి ఉంటాయి కదా, ర్యాలీస్ అని, మీటింగ్స్ అని, ఇంకా మధ్యలో ఇవన్నీ కనిపిస్తుండే అన్నట్టు. సో అట్లా మేమైతే 11:10-11కి అనుకుంటా ఇంకా స్టార్ట్ అయిపోయినాం జోగులాంబకి. మంచిగా మిట్ట మధ్యాహ్నం టెంపుల్ క్లోజ్ అయ్యే టైంకి, క్లోజ్ అయ్యి ఓపెన్ అయ్యే టైంకి అనుకుంటా, మేబీ 2కి ఆ టైం వరకు రీచ్ అయ్యాం అన్నట్టు. చాలా లాంగే ఉండే. సో జోగులాంబ ఎంతమంది విజిట్ చేసిన శక్తిపీఠం కదా. సో మేమైతే ఫస్ట్ టైం, తేజ ఆల్రెడీ కాలేజ్లో ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళిందంట, కానీ నేనైతే ఫస్ట్ టైం జోగులాంబ. సో ఇప్పుడు వినడమే కానీ ఇంకా ఈసారి ఫస్ట్ టైం ఇంకా దర్శనం చేసుకోబోతున్నా అన్నట్టు. సో నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నా. ఆల్రెడీ చెప్పినట్టు ఇది Day 3 కదా, ఇంకా ఫైనల్ డే వీడియో అన్నట్టు. ఇంకా ఇక్కడ దర్శనం చేసుకొని డైరెక్ట్ ఇంటికే. సో Day 1, Day 2 వీడియోస్ చూడకపోతే కంటిన్యూషన్గా ఫస్ట్ Day 1 చూడండి, Day 2 చూడండి, తర్వాత Day 3. సో కంటిన్యూషన్ అన్నట్టు. సో చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఇవన్నీ చేస్తే ఏంటంటే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అంతే. ఇంతగానం కష్టపడి అని అంటే మాకు మెమరీ లాగా ఉంటుందని ఒకటి, అండ్ మీతో పాటు కూడా షేర్ చేస్తే మీరు కూడా చూస్తారు. ఐడియా లేని వాళ్ళు ఎట్లా వెళ్ళడం ఏంటి అనేది కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో చేయడము, అండ్ నాకు మెమరీగా ఉంటుందని నేను కూడా చేయడము. పర్సనల్గా మీకు నచ్చితే కొంచెం ఎక్స్ట్రా లవ్ చూపిస్తారనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నా. సో ఇక్కడైతే దర్శనం అయితే బాగా అయింది. దర్శనం తర్వాత అనమాట, ఇంకా అక్కడ వీడియో అలౌ లేదు కాబట్టి. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది.
ఇక్కడ కనిపించేదే అదే అనమాట మెయిన్ టెంపుల్. సో దర్శనం చాలా తొందర అయిపోయింది, ఎవరు లేరు, అప్పుడే ఓపెన్ చేసారు అన్నట్టు, లంచ్ టైం అయిపోయి ఓపెన్ చేసారు. సో ధ్వజస్తంభం టెంపుల్ కూడా ఆర్కిటెక్చర్ అదంతా చాలా బాగుండే, కొత్తగా ఉండే. ఇంకా అమ్మవారి టెంపుల్స్ అంటే అదొక తెలియని ఒక శక్తి అంతే. ఇంకా మనకున్న అష్టాదశ శక్తి పీఠాల్లో ఇది 5వ శక్తి పీఠము. సో ఇక్కడ అమ్మవారి పైదంతం పడింది అని అంటారు అన్నట్టు. సో ఇక్కడ ఈ టెంపుల్ విశిష్టత ఇది. ఈ టెంపుల్ పక్కనే బాలబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడే నవబ్రహ్మ ఆలయాలని కూడా ఉంటాయంట. ఓన్లీ బాలబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్లోనే పూజలు అవి జరుగుతాయి, ఇంకా పక్కన ఉన్న టెంపుల్స్లో పూజలు అవి ఏమీ చేయరంట. సో అట్లా ఇక్కడ పక్కనే ఒక 5-6 అట్లా ఉన్నాయి అన్నట్టు. సో అన్నీ దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి మనము. అక్కడ ప్రత్యేక పూజలు అంటూ ఏముండదు, మనం జస్ట్ మనకు నచ్చిన ఇట్లా పూలు అవి పెట్టేసి మంచిగా దర్శనం చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా అక్కడ 2 మెయిన్ టెంపుల్స్ దర్శనం చేసుకొని ఇక్కడ ఈ నవబ్రహ్మ ఆలయాలు కూడా అన్నీ దర్శనం చేసుకుంటూ వచ్చేసినాం. ఇంకా మంచి ఎండ టైం కదా, ఫుల్ అసలు చెప్పులన్నీ బయట అక్కడ చేసి వచ్చినాం కదా. అసలు తెలిస్తే ఇంకా ఇక్కడ సైడ్ తెచ్చుకుంటుండే, కానీ అసలు తెలియదు కదా, మొత్తం షాబాజ్ బండలు. సో కాళ్ళు అయితే సురసుర కాలుడు. ఇంక ఇక్కడ చూస్తే మబ్బు అనిపిస్తుంది కానీ చాలా వేడిగా ఉంది అసలు. ఆ రోజు అయితే ఫుల్ ఎండ, ఇంకా కాలు కాలుడు. ఇంకా త్రిషిక పాపం తేజ ఎత్తుకున్నాడు మ్యాక్సిమం కొన్ని ప్లేస్లో, ఇంకా ఎత్తుకొని పరిగెత్తడమే అంతే ఇంకా. సో అట్లా పక్కన అట్లా అన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఇంకా అవన్నీ దర్శనం చేసుకుంటూ వస్తున్నాం అన్నట్టు. సో మీరు ఎంతమంది విజిట్ చేసినారు జోగులాంబ టెంపుల్? చాలామంది ఈ పాటికి చూసే ఉంటారు, నేనైతే ఇది ఫస్ట్ టైం అన్నట్టు. సో ఇట్లా చూడండి, ఇట్లా 1 2 3 4 5 అట్లా వరుసగా ఇట్లా ఉన్నాయి అన్నట్టు, పెద్ద పెద్ద ఆలయాలు. సో ఈ టెంపుల్ కూడా చాలా విశిష్టత ఉంది. నాకు పర్టికులర్గా క్లియర్గా తెలియదు కాబట్టి నేను మీతో ఏం షేర్ చేయట్లేదు. సో అక్కడ కనిపిస్తుంది కదా బాలబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్, ఆ టెంపుల్ నుంచి బయటికి వస్తే ఇవన్నీ టెంపుల్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఇంకా మేమైతే దర్శనం చేసుకొని ఇంకా బయటికి వస్తున్నాము. ఇంకా చూస్తున్నారు కదా ఎండ, ఇంకా ఫాస్ట్గా వెళ్ళి ఇంకా చెప్పులు అయితే వేసుకొని ఇంకా చిన్నగా షాపింగ్ అట్లా త్రిషిక ఏమన్నా షాపింగ్ చేస్తానంటే అట్లా చేసేసి ఇంకా కార్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా అదంతా తుంగభద్ర నది అటు సైడ్ అనమాట. మనం స్టెప్స్ ఎక్కి అటు వెళ్ళాలి. ఇంకా త్రిషిక అప్పుడు రాగానే కార్ పార్క్ చేయగానే అటు వెళ్దాం అంటే ఫస్ట్ దర్శనం చేసుకుందాం తర్వాత వెళ్దామని అంటే సరే అని అనుకుంది. ఇంకా మర్చిపోకుండా మళ్ళీ వెళ్దామని అంటే ఇంకా ఎండలో పై వరకు ఎక్కి ఇంకా దానికైతే వాటర్ అయితే చూపించినాం అంటే. వాటర్ అంటే పిచ్చి కదా జనరల్గా పిల్లలకి. సో ఇంకా ఇట్లా ఎప్పుడు చూడలేదు కదా అనేసి ఇట్లా ఇంకా దానికి కూడా చూసినట్టు ఉంటుందని ఇంకా ఇక్కడికైతే వచ్చినాము. ఇంకా అప్పటికే ఫుల్ ఆకలి అవుతుంది, ఒక మ్యాంగో తీసుకొని ఇక్కడ వచ్చి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి లంచ్ ఎక్కడ చేయలేదు కదా అనేసి ఇక్కడ ఫుడ్ పిరమిడ్ దగ్గర లంచ్ చేయడానికి ఆగినాం. ఇక్కడ బాగుంటుందని చెప్పిండ్రు, హైవే మీదనే ఉంటుంది. సరే అని ఆగినాం. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయింది, చూస్తూ ఉండండి చెప్తా. ఇంకా చాలా స్పేషియస్గా ఉంది, పిల్లలు ఆడుకోవడానికి మంచిగా ఉంది కదా, చిన్న ప్లే ఏరియా లాగా. ఇంకా అక్కడ కాసేపు ఆడుకొని ఫస్ట్ అయితే ఫుడ్ తిందామని చెప్పేసి ఇంకా ఫుడ్ తినడానికి వచ్చేసినాం అన్నట్టు. ఇంకా ఫుడ్ అయితే తిని ఇంకా మళ్ళీ ఫాస్ట్గా త్రిషిక నేనైతే తినేసిన. ఇంకా ఫాస్ట్గా ఆడుకోవాలి అని అంటే మేమిద్దరం ఫాస్ట్ తినేసి బయటకు వచ్చేసినాము. అది ఆడుతుంది, సరే ఇంకా మీరు తింటూ ఉండండి నేను చూస్తా దాన్ని అనేసి నేను తనని తీసుకొని బయటకు వచ్చేసినాం. మంచిగానే ఆడుకున్నాము అప్పటిదాకా. అది కూడా మంచిగా స్లైడ్ ఆడింది, ఉయ్యాలలు ఆడింది. మేము కూడా సరే ఎక్కువసేపు తిన్నాక ఒక 20 minutes అట్లా స్పెండ్ చేయని బుద్ధి తీరా ఆడినాక మళ్ళీ స్టార్ట్ అవుదాం అనేసి ఇంకా ఆడుతుంటే మేము అక్కడే ఉన్నాము. ఇంకా వాళ్ళు కూడా తినేసి వచ్చినారు. ఇంకా పక్కనే థిక్ షేక్స్ ఫ్యాక్టరీ కనిపించింది, చాలా రోజులు అయింది. సరే ట్రై చేద్దాం, ఇంకా ఎండ కూడా ఒకటి ఉంది కదా అని చెప్పేసి నేను తీసుకున్నాం. తేజకు వద్దన్నాడు. సరే అని ఇంకా మేమిద్దరం 2 ఆర్డర్ పెట్టినాం. ఆ పేర్లు గుర్తులేవు. సో ఇంకా అదైతే ఆర్డర్ పెట్టినాం. ఇంకా దానికోసం వెయిట్ చేస్తున్నాయి అన్నట్టు. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి, హ్యాండ్లూమ్ షాప్స్ అని, ఇంకా అక్కడ హ్యాండ్లూమ్ షాప్స్ అని, ఇంకా డెకరేటివ్ షాప్స్ అనేవన్నీ చాలానే ఉండే. ఇంకా అట్లా జస్ట్ అట్లా విండో షాపింగ్ చేసి ఇంకా ఇవైతే తీసుకొని వచ్చేస్తున్నాం అన్నట్టు. మంచిగా ఇంకా సరే తిన్నది, అది కూడా ఆడుకుంది, అయిపోయింది. ఇంకా బబుల్స్ కూడా తెచ్చుకుంది, వాడుతూ కూడా ఆడుకుంది, అయిపోయింది. ఇంకా అట్లా కాసేపు ఆడుకొని మేమైతే స్టార్ట్ అవుతుండే అన్నట్టు. స్టార్ట్ అయిపోయినాక ఆల్మోస్ట్ ఒక షాద్ నగర్ దగ్గరలో ఉన్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది మాకు. ఇట్లా చందనన్న మీ పేరు అని అంటే అవును అంటే మీ హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయినరు అని చెప్పిండ్రు. అప్పుడు దాకా నేను కనీసం రియలైజ్ కూడా కాలేదు నా హ్యాండ్ బ్యాగ్ అక్కడే ఈ ఫుడ్ పిరమిడ్ దగ్గర ఫుడ్ తినే దగ్గర మర్చిపోయినా అని. అప్పటిదాకా తెలియలేదు అన్నట్టు నాకు. ఒక్కసారి మైండ్ బ్లాక్ అయ్యి ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. నా వ్యాలెట్ కార్డ్స్ అన్నీ అందులోనే ఉన్నాయి, ఇంకా ఇంటి కీస్ అన్నీ అందులోనే ఉండే. ఇంకేం చేసుడు ఏందనేసరికి లక్కీగా మమ్మీ వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తోనే ఒక టూర్ వేసిండ్రు. సేమ్ ఇదే మేము వెళ్ళినామో అవే ప్లేసెస్కి, కాకపోతే డిఫరెంట్ డేస్లో వెళ్ళిండ్రు. లాస్ట్కి వీళ్ళు కూడా జోగులాంబ చూసుకొని రిటర్న్ అవుతారు అన్నట్టు. ఇదే వే
వాళ్ళు ఒక 1 అవర్ బ్యాక్ ఉన్నారు మాకు. ఇంకా వెంటనే మమ్మీకి ఫోన్ చేసి ఇట్లా ఈ ప్లేస్లో బ్యాగ్ మర్చిపోయినాను అంటే, సరే మేము పిక్ చేసుకుంటామని చెప్పి వాళ్ళకు కూడా ఫోన్ చేసి వాళ్ళు వచ్చినాక నాతో ఫోన్ మాట్లాడిపియ్యారని ఆ హోటల్ వాళ్ళు అన్నారు. సరే అని ఇంకా అక్కడికి వెళ్ళాక మమ్మీతోని మళ్ళీ మమ్మీ ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడిపించి ఇట్లా మా మమ్మీయే ఇచ్చేయండి అని చెప్తే అట్లా నా పర్స్ వచ్చింది. అట్లా దేవుడు నిజంగా వాళ్ళు మమ్మీ వాళ్ళని మా కోసమే ఉంచిర్రేమో అనిపించింది ఒక క్షణం. ఆ కార్డు అవన్నీ పోతే ఎంత మళ్ళీ పెద్ద ప్రాసెస్ కదా. సో అంత పెద్ద కథ జరిగింది అన్నట్టు. ఎప్పుడు అన్ని విషయాలలో అలర్ట్గానే ఉంటాయి కానీ ఇంకా అట్లా అయిపోయింది. ఇంకా దేవుడు ఏదో మా కోసమే వాళ్ళని పంపిస్తున్నట్టు అనిపించింది. లక్కీగా మమ్మీ వాళ్ళు ఉండడం అదే టైంకి ఇంకా అట్లా గుర్తు చేసుకొని మొత్తానికి ఈ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా అన్ని వీడియోస్ అయితే చూడండి, Day 1, Day 2 అండ్ Day 3. నచ్చితే ఒక కమెంట్ కూడా చేయండి, లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దాన్ని కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ, బాయ్.